హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన కాలోకి వచ్చానండి. మళ్ళీ ఖచ్చితంగా అప్పుడు 10-11 అవుతుందండి. నిన్న అత్తమాన వర్షం పడింది, పొద్దున వర్షం పడిందండి. సర్లే కొంచెం ఈయన సేళ్ళు తీసారన్నారు సార్, చూసొద్దాం పల్లకిలో నుంచి వచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి అమ్మడిపేరు తీగ పాదుకి పువ్వులు చాలా కనిపిస్తున్నాయి. కాయలు కట్టాలని చూద్దాం చెప్పి ఆలోచనతో నేను అమ్మడిపేరు తీగ దగ్గరికి వచ్చేసి నేను వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మడిపేరు తీగ ఎంత బాగుందో చూసారు. ఇందులో కాయ కూడా మనకు కనిపిస్తూ ఉంది పైన. ఇదిగోండి చూసారా, మన అమ్మడిపేరు తీగ కాయ ఎంత బాగుందో చూసారండి. కార్తీక మాసం చట్నీ చేస్తే చాలా మంచిదండి. వారాలు చేసుకునేవాడు ఖచ్చితంగా చట్నీ చేస్తారండి. ఇంకోటి ఏంటనుకున్నారు, వాస్తవంగా చెప్పాలంటే అసలు నేను వచ్చిన తీగ తీయడం కోసం వచ్చానండి. ఇటలీ బొబ్బరి అండి, అది చూసారండి. అది కొంచెం చూడండి, మా మరిదాళ్ళ తీగలండి. సో అన్ని చెట్టు నిండా కాయలండి. కాకపోతే గూళ్ళలాగా ఉంది, లోపలికి వెళ్ళండి భయం వేస్తుందండి. అందులో ఈ మధ్య ఎక్కువ శాతం ఇటు పెంచర్లు తిరుగుతున్నాయండి. పొలం ప్లేస్ కదండి, పెంచర్లు తిరుగుతూ ఉండండి. చాలా భయం అనిపిస్తుందండి. కానీ తీగ కాయలు భలే ఉంటాయండి. 2 టమాటాలు వేసుకుని కూర ఉండి ఎక్సలెంట్గా ఉంటాయండి. అవి అన్ని రకాలుగా గారెలకు అనేది చక్కగా ఉడకబెట్టుకున్న చాలా రకాలుగా అన్నిటికీ ఉపయోగపడతాయండి. కూరకు ఉపయోగపడతాయండి. చక్కగా పొయ్యి దగ్గర కాల్చుకున్నా బాగుంటాయండి. చాలా మంచి తీగ అండి చక్క. ఇది ఈ బటన్ తీగతో పాటు కంపేర్ అయిపోయిందండి. ఇదిగోండి, ఈ తీగ మొత్తం అదేనండి. అది కాలువ సైడ్ కదండి, భయం వేస్తుందండి. వీడు తీసుకుందామన్నా భయం వేస్తుందండి. ఏదో తీసుకుని ఇట్లా కష్టపడితే కొంచెం మనకు రూపాయి ఆశతో నేను ఈ విధంగా కంపా కట్టని కూడా చూడండి. ఏది బాగుంటుంది, నేను పడే సంతోషాన్ని మీ అందరూ కూడా కల్పించాలని ఆలోచనతో నేను చక్క ఈ విధంగా వచ్చేస్తూ ఉంటానండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం అమ్మడిపేరుకి కోసుకెళ్ళిపోతామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని చక్కగా 2 పచ్చిమిరపకాయ చట్నీ చేస్తూ సూపర్ ఉంటుందండి. మన అమ్మడిపేరు తీగ, మన బఠానీ తీగ మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.